Welcome to the math class. Today I'm discussing about the theorem on limits. That is, if limit extends to a, f of x is equal to L, then prove that limit extends to a mod f into x is equal to mod L. What about the converse? Justify it. See, here ఈ థీరమ్ని మనం ప్రూవ్ చేయాలి అంటే ఆల్రెడీ మనకి లిమిట్ ఆఫ్ ఏ ఫంక్షన్ డెఫినేషన్ తెలిసి ఉండాలి. అది కనుక తెలిస్తే మనం ఈ ప్రాబ్లమ్ని ఈ థీరమ్ని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఫస్ట్ గివెన్ డేటా గివెన్ దట్ చాలా సింపుల్గా ప్రూవ్ చేసుకోవచ్చు. చూడండి, లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎల్. ఓకేనా? మనం ఏదైతే ఇచ్చారో ఫస్ట్ అది రాసుకున్నాను. తర్వాత ఇదంటే ఏంటి? ఇప్పుడు ఇదంటే ఏంటి? లిమిట్ పాయింట్ ఆఫ్ ఏ ఫంక్షన్ డెఫినేషనేగా. నేను దీనికి సంబంధించిన డెఫినేషన్ ఇక్కడ అప్లై చేస్తాను. అంటే దట్ ఈజ్ ఇదన్నా ఇదంటే అంటే లిమిట్ ఎగ్జిస్ట్ అయింది కదా ఇక్కడ, ఆ డెఫినేషన్ ఇక్కడ రాస్తున్నాను. ఓకేనా? ఫర్ ఈ డెఫినేషన్ తెలిసి ఉండాలి. ఫర్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 దేర్ ఎగ్జిస్ట్ డెల్టా గ్రేటర్ దాన్ 0 సచ్ దట్ mod f of x minus L less than epsilon. ఎప్పుడు? whenever 0 less than mod x minus a less than delta. This is equation 1. జస్ట్ దీని మీనింగ్, ఇది లిమిట్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి లిమిట్ ఆఫ్ ఏ ఫంక్షన్ యొక్క డెఫినేషన్ ఇక్కడ రాశాను అంతే. ఓకేనా? రైట్. we know that రైట్. ఇప్పుడు చూడండి, mod x minus y is always greater than or equals to mod x minus mod y. ఇది మనకి ఫార్ములా తెలుసు కదా. mod x plus y is always less than or equals to mod x plus mod y. అదే అలాగే mod x minus y is always greater than or equals to mod x minus mod y. That implies, see, ఇక్కడ నేను ఏం చేస్తానంటే mod x మైనస్ వై అని ఉంది ఇక్కడ, ఇది జస్ట్ ఫార్ములా. ఇప్పుడు ఇక్కడ ఏముంది? ఇక్కడ ఎవరున్నారు మోడ్లో? mod f of x మైనస్ ఎల్ అని ఉంది కాబట్టి mod f of x మైనస్ ఎల్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు mod, ఈ mod పెట్టి చూడండి, అక్కడ mod, ఇక్కడ ఒక mod ఉంది కాబట్టి mod f of x మైనస్ mod f of x మైనస్ mod L, ఈ mod పెద్ద mod. ఓకేనా? దట్ ఇంప్లాయిస్ నెక్స్ట్ స్టెప్ mod f of x మైనస్ ఎల్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఈ పెద్ద mod, ఈ mod f of x కి mod f కి mod ఇంటూ x మైనస్ mod L. జస్ట్ మోడ్స్ని చేంజ్ చేస్తాను ఆ ఫంక్షన్లో నుంచి. దేర్ ఫోర్ ఇప్పుడు ఈ మోడ్కి ఇంకొక మోడ్ పెడుతున్నాను. చూడండి, mod fx మైనస్ mod L, లేకపోతే దీన్ని రివర్స్ రాయండి. ఈ పై స్టెప్ని రివర్స్ రాసేస్తే mod fx మైనస్ mod L లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు mod f of x మైనస్ L. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. అర్థమైందా? దీన్ని రివర్స్ రాసా, దీని నుంచి ఇది వచ్చింది అనమాట, రివర్స్ కండిషన్. అంటే దేర్ ఫోర్ from 1 and 2 mod fx minus mod L is less than epsilon whenever 0 less than mod x minus a less than delta. అంటే therefore limit x tends to a mod f of x is equal to mod L. అర్థమైందా? ఇప్పుడు చూడు, నేను జస్ట్ ఇది డెఫినేషన్, దీనికి డెఫినేషన్ రాసా. వీ నో దట్ అని పెట్టి లోపల ఏదైతే ఫంక్షన్ ఇచ్చాడో ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎల్ అనేది ఇచ్చాడో దానికి మోడ్ పెట్టుకొని ప్రూవ్ చేసి, ఇప్పుడు ఈ ఈక్వేషన్ 1 ఎలాగైతే ఉందో ఈక్వేషన్ 2లో కూడా మోడ్ ఆఫ్ మోడ్కి కూడా అలాగే సాటిస్ఫై అవుతుంది అని మనం ప్రూవ్ చేసాం అనమాట. ఓకేనా? అయ్యింది అనుకున్నారా థీరము? అవల తర్వాత ఏమన్నాడు? వాట్ అబౌట్ ద కాన్వర్స్ అన్నాడు. కాన్వర్స్ అంటే ఏంటి? రివర్స్ పార్ట్. కాన్వర్స్ ఆఫ్ ది
above theorem need not be true అంటే ఫస్ట్ ఎల్హెచ్ఎస్ నుంచి ఆర్హెచ్ఎస్ అయినట్లుగా ఆర్హెచ్ఎస్ నుంచి ఎల్హెచ్ఎస్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. అంటే రివర్స్ కండిషన్ అన్నమాట. అంటే దట్ ఈస్ ఇఫ్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ f of x is equal to mod f of x is equal to mod l కనుక అయితే then limit x tends to a f of x అనేది లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. అంటే మే ఆర్ మే నాట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అనమాట. మే ఆర్ మే నాట్ బి ఎల్ అవ్వకపోవచ్చు అవ్వచ్చు అనమాట. దీనికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్ 1. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇచ్చేటప్పుడు మన ఇష్టం, ఎలాంటి ఎగ్జాంపుల్ ఇచ్చుకుంటారో అది మీ ఇష్టం అనమాట. ఇప్పుడు కన్సిడర్ నేనేం చేస్తామంటే కన్సిడర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత తీసుకుందాము, రియల్ నెంబర్ 1 తీసుకోండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0. అలాగే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1 తీసుకోండి ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ 0. ఇలా క్వశ్చన్ తీసుకుంటే దీనికి మోడ్ అప్లై చేస్తాను చూడండి. మోడ్ కాబట్టి ఒకటి లెస్ దాన్ 0 ఒకటి గ్రేటర్ దాన్ 0 రెండు తీసుకున్నాను మోడ్ అప్లై చేయాలి కాబట్టి. కాబట్టి మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ 0. ఇదేమో నార్మల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనమాట. మోడ్ ఫంక్షన్ వాల్యూ ఇదనమాట. మోడ్ ఎఫ్ ఎక్స్ అన్నా మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నా ఒకటే. సో ఇదేమో నార్మల్ మోడ్ లేకుండా, ఇది మోడ్తో ఉన్న రెండు ఫంక్షన్స్ తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలి, నేను లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా వెరిఫై చేయాలి అంటే నేనేం చేయాలి, రైట్ హ్యాండ్ సైడ్ లిమిట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎవరికి, మోడ్కి. నేను దీని గురించి ప్రూవ్ చేయాలి. ఇప్పుడు మోడ్ గురించి ప్రూవ్ చేయాలి కాబట్టి మోడ్ ఎఫ్కి నౌ రైట్ హ్యాండ్ సైడ్ లిమిట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లిమిట్ అనమాట. మోడ్ ఎఫ్ ప్లస్ లిమిట్ ఎక్స్టెన్స్ 0 కదా, 0 ప్లస్ అనమాట. మోడ్ ఎఫ్ ఆఫ్ 0 ప్లస్, జాగ్రత్తగా వినండి, అంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మోడ్ ఎఫ్ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఇది ఎక్స్ ఇక్కడ బ్రాకెట్ పెట్టుకోండి అవసరం అయితే, ఓకేనా. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ మోడ్ 0 ప్లస్ అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అంటే మోడ్ ఫంక్షన్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 ఉన్నప్పుడు ఎంత వాల్యూ 1 కాబట్టి ఇక్కడ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. అలాగే అండ్ mod f of 0 minus left hand side limit that is equal to limit x tends to 0 minus mod f of x that is equal to limit x tends to 0 minus 0 మైనస్ దగ్గర ఎంత మోడ్ కాబట్టి ఇక్కడ మైనస్ ఉండదు, మోడ్ లో కూడా ఈ వాల్యూ ఎంత ఉంటుంది, ప్లస్ ఏ ఉంటుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 1 అంటే దేర్ ఫోర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 దగ్గర మోడ్ ఫంక్షన్ అనేది ఏమవుతుంది, 1 అయ్యింది. మోడ్ ఫంక్షన్ 1 అయ్యింది అంటే 1 అన్న మోడ్ 1 అన్న ఒకటే. అంటే ఇక్కడ లిమిట్ ఎగ్జిస్ట్ అయింది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ లిమిట్ ఎగ్జిస్ట్ అనేది అయింది, ఓకేనా. ఎప్పుడు ఇది మోడ్ పెట్టినప్పుడు. ఇప్పుడు నేను మోడ్ పెట్టకుండా ఈ ఫంక్షన్ ప్రూవ్ చేస్తా. ఫస్ట్ ఏమో ఈ ఫంక్షన్ ప్రూవ్ చేసా, ఇక్కడ లిమిట్ ఎగ్జిస్ట్ అయింది, లిమిట్ ఎగ్జిస్ట్. ఇప్పుడు వితౌట్ మోడ్ అవుతుందా లేదా ఇక్కడ వెరిఫై చేస్తాను. నా ఇప్పుడు మోడ్ లేకుండా ఎఫ్ ఆఫ్ 0 ప్లస్ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఆల్రెడీ మనకు వచ్చు కదా, 0 ప్లస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. అలాగే అండ్ ఎఫ్ ఆఫ్ 0 మైనస్ దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ ఇక్కడ 0 ప్లస్ కదా, 0 మైనస్ అంటే ఎక్స్ లెస్ దాన్ 0 దగ్గర ఎంత వాల్యూ -1, ఫైనల్గా ఎంత వచ్చింది -1. అంటే దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ 0 ప్లస్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ 0 మైనస్. అంటే దేర్ ఫోర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏమైంది, డస్ నాట్ ఎగ్జిస్ట్. లిమిట్ అనేది ఇక్కడ ఎగ్జిస్ట్ అవ్వలేదు, ఓకేనా. అలాగే ఇప్పుడు సరిపోయిందా. ఇక్కడ ఇంకొకటి ఏంటిది, లెట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ కాబట్టి మే ఆర్ మే నాట్ బి ట్రూ. సరిపోయిందా ఇక్కడ దాకా. అండ్ వన్ మోర్ ప్రాబ్లం.
Problem 1. Important problem. Limit x tends to 0, x into sin 1 by x is equal to 0 by using definition on limits. Definition on limits. Solution. Very, very important problem. Listen carefully. First, ఏం లేదు, చాలా సింపుల్ గా మనం ప్రూవ్ చేద్దాం. ఓకేనా? రైట్. గివెన్ f of x is equal to ఏమి ఇచ్చారు మనకి, x into sin 1 by x అని ఇచ్చాడు. తర్వాత is equal to యాక్చువల్గా లిమిట్ x tends to 0 f of x is equal to L కదా, డెఫినేషన్ ప్రకారం డెఫినేషన్ ఆన్ ద లిమిట్స్ is equal to అంటే దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అంటే దట్ ఈస్ లిమిట్ x tends to a అంటే ఏ వాల్యూ కూడా జీరోనే. ఈ f of x is equal to L అంటే L వాల్యూ కూడా జీరోనే. కాబట్టి L హియర్ a is equal to 0, L is equal to ఈ రెండు ఎందుకు వచ్చినాయి అంటే కంపేరింగ్ దిస్ వన్ టు దిస్ వన్. ఈ రెండింటిని కంపేర్ చేస్తే a వాల్యూ 0 అండ్ L వాల్యూ 0. ఇది L వాల్యూ, ఇది a వాల్యూ లాగా ఉంది కాబట్టి. ఓకేనా? రైట్. ఇప్పుడు నేను డెఫినేషను లిమిట్ యొక్క డెఫినేషన్ ప్రూవ్ చేయాలి కాబట్టి ఆ డెఫినేషన్లో లెట్ epsilon greater than 0 where epsilon is a small minute value, that value lies between 0 and 0 to 1. 0కి 1కి మధ్యలో ఉంటుంది అనమాట. ఓకేనా? రైట్. ఇప్పుడు డెఫినేషన్లో అంటే therefore mod f of x మైనస్ ఎల్ కదా, కాబట్టి ఆ డెఫినేషన్ ఏదో చూద్దాం. mod f of x మైనస్ ఎల్ అనేది లెస్ దాన్ ఎప్సిలాన్ అవ్వాలి. mod f of x అంటే ఇదనమాట, అంటే x ఇంటూ sin 1 by x మైనస్ ఎల్ అంటే ఎంత, 0 మైనస్ 0, దట్ ఈస్ ఈక్వల్ టు mod x ఇంటూ sin 1 by x, దట్ ఈస్ ఈక్వల్ టు మోడ్ని స్ప్లిట్ చేస్తాం అనమాట, mod x ఇంటూ mod sin 1 by x. ఇప్పుడు చూడండి దీన్ని ఎలా రాస్తానంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు mod x రాస్తా, mod x ఇంటూ 1 రాస్తా. దీని ప్లేస్లో 1, ఇది 1 అయిపోతుంది అనమాట. ఇది లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి జాగ్రత్తగా, సిన్స్ mod sin theta అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అంటే -1కి +1కి మధ్యలో ఉంటుంది. అంటే mod sin theta అంటే 1/x theta అనుకోండి, mod sin theta ఇది లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. కాబట్టి దీని ప్లేస్లో లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. ఈ mod xే, దీని ప్లేస్లో ఇది లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 కాబట్టి ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అని పెట్టుకున్నా. ఓకేనా? అంటే therefore ఏది కన్సిడర్ చేస్తున్నారు, mod x ఇంటూ sin 1 by x మైనస్ 0ని కన్సిడర్ చేసుకుంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు mod x అనేది వచ్చింది. ఓకేనా? రైట్. mod f అంటే ఈ డెఫినేషన్ చూడండి, ఇది mod f of x మైనస్ ఎల్, ఇది డెఫినేషన్ mod f of x మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్ whenever 0 less than mod x minus a less than delta. ఈ కండిషన్ మనం ప్రూవ్ చేయాలి కాబట్టి ఆ కండిషన్ ప్రకారము ఇప్పుడు ఏం చేస్తానంటే చూస్ డెల్టా అన్న ఎప్సిలాన్ అన్న ఒకటే, రెండు పాజిటివ్ వాల్యూస్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 such that 0 less than mod x minus a less than delta. That implies చూడండి, దట్ ఇంప్లైస్ mod x minus a ఇది లెస్ దాన్ డెల్టా అవుతుందో లేదో వెరిఫై చేస్తున్నాను. ఇక్కడ డెల్టా అన్న ఎప్సిలాన్ అన్న రెండు స్మాల్ మైన్యూట్ వాల్యూసే కాబట్టి రెండు ఈక్వల్ అని తీసుకున్నాను, నో ప్రాబ్లం. ఇప్పుడు నేను ఈ కండిషన్ ప్రూవ్ చేయాలి, అవుతుందా లేదా వెరిఫై చేసుకోండి. అంటే mod x minus a అనేది లెస్ దాన్ డెల్టా అవుతుందా లేదా. ఓకేనా? రైట్. దట్ ఇంప్లైస్ mod x అంటే mod f of x అంటే ఈ కండిషన్ అవ్వాలని ప్రూవ్ చేయాలి కదా. అంటే mod f of x అంటే దీనికి ఇది x ఇంటూ sin 1 by x మైనస్ 0 mod f of x మైనస్ ఎల్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు mod x అని వచ్చింది. ఈ వాల్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు mod x వచ్చింది. mod x చూడండి ఇక్కడ
ఇక్కడ ఏ వాల్యూ ఎంత మనకి పైన 0, ఇక్కడ ఏ వాల్యూ 0 పెడితే అప్పుడు ఎంత అవుతుంది, mod x అనేది లెస్ దాన్ డెల్టా అవుతుంది. కాబట్టి mod x లెస్ దాన్ డెల్టా సిన్స్ a ఈజ్ ఈక్వల్ టు 0. అర్థమైందా? ఈ వాల్యూ తీసుకుంటే దిస్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఇది వచ్చింది లెస్ దాన్ డెల్టా. కానీ డెల్టా అన్న ఎప్సిలాన్ అన్న ఒకటే అని తీసుకున్నారుగా మీరు, కాబట్టి ఈజ్ ఈక్వల్ ఇది కూడా ఎప్సిలాన్ కూడా అవుతుంది. కాబట్టి ఇదేమొచ్చింది ఇక్కడ చూడండి, ఇక్కడ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎల్ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎప్సిలాన్ రావాలి, లెస్ దాన్ ఎప్సిలాన్ రావాలి. కాబట్టి లెస్ దాన్ ఎప్సిలాన్ రావడం, కానీ ఇక్కడ రాలేదు మనకి. లెస్ దాన్ ఎప్సిలాన్ రాలా, ఇక్కడే రావాలి మీకు, లెస్ దాన్ ఎప్సిలాన్ రావాలి. ఇక్కడ లెస్ దాన్ ఎప్సిలాన్ రాలేదు కాబట్టి ఇక్కడ ఏదో వచ్చింది మోడ్ ఎక్స్ వచ్చింది, లెస్ దాన్ మోడ్ ఎక్స్ వచ్చింది. కానీ మోడ్ ఎక్స్ రాకూడదు కదా మనకి. కాబట్టి దీని సంగతి చూస్తున్నా ఇక్కడ. అందుకనే చూస్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 ఈ కండిషన్ యూజ్ చేసుకుంటున్నా. ఓకేనా? మోడ్ ఎక్స్ మైనస్ ఏ లెస్ దాన్ డెల్టా. మోడ్ ఎక్స్ మైనస్ ఏ అంటే ఏ వాల్యూ 0 అప్పుడు మోడ్ ఎక్స్ అని ఏమవుతుంది, లెస్ దాన్ డెల్టా అవుతుంది. కాబట్టి ఇక్కడికి వచ్చేయండి. దేర్ఫోర్ దిస్ వన్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఇది మోడ్ ఎక్స్ ఇక్కడ. ఓకేనా? ఇక్కడ రాసుకోండి మోడ్ ఎక్స్ లెస్ దాన్ డెల్టా. సో మోడ్ ఎక్స్ రాయండి. కానీ మోడ్ ఎక్స్ ఎంత వచ్చింది ఇక్కడ, మోడ్ ఎక్స్ అనేది ఎంత వచ్చింది, లెస్ దాన్ డెల్టా వచ్చింది. కానీ ఇక్కడ డెల్టా అని చూస్ డెల్టా ఈజ్ ఈక్వల్ ఎప్సిలాన్ అని తీసుకున్నారు కదా, ఎప్సిలాన్ అంటే ఫైనల్గా ఏమొచ్చింది, మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్. అయిపోయిందా? కండిషన్ డెఫినేషన్ వచ్చేసిందా? కాబట్టి దేర్ఫోర్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎల్ అంటే 0నే లెస్ దాన్ ఎప్సిలాన్. ఇది ఎప్పుడు వచ్చిందంటే ఈ కండిషన్ యూస్ చేసుకుంటే వచ్చింది. వెన్ ఎవర్ whenever 0 less than mod x minus a less than delta ఈ కండిషన్ యూస్ చేసుకుంటే వచ్చింది. ఇక్కడ ఏ ప్లేస్ లో మీరు ఏం పెడతారు, 0నే కదా, mod x మైనస్ 0 లెస్ దాన్ డెల్టా. ఈ కండిషన్ యూస్ చేసుకుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ లెస్ దాన్ ఎప్సిలాన్ అనే కండిషన్ వచ్చింది. అంటే దట్ ఇంప్లాయిస్ లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అయ్యింది. ఎక్కడ అంటే 0 దగ్గర, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 దగ్గర ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ sin x into sin 1 by x is equal to 0 అనేది ఎగ్జిస్ట్ అయ్యింది. హెన్స్ ద రిజల్ట్. సో అర్థమైందా? ఇది ఎలా చేయాలో చూడండి జాగ్రత్తగా. ఇలా గనక ఇస్తే మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎల్ అనేది లెస్ దాన్ ఎప్సిలాన్ అనేది రావాలి. కానీ మనకి ఎవరు వచ్చారు, మోడ్ ఎక్స్ అనేది ఏదో వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఎప్సిలాన్ రావాలి కాబట్టి వాట్ అబౌట్ మోడ్ ఎక్స్ అనేది చెప్పడం కోసము ఇప్పుడు వెన్ ఎవర్ అనే కండిషన్ ఉంది కదా డెఫినేషన్ లో, ఆ కండిషన్ అప్లై చేసుకుంటూ పైన ఏ వాల్యూ 0 కాబట్టి 0 చేస్తే అప్పుడు మోడ్ ఎక్స్ లెస్ దాన్ డెల్టా అయ్యింది. ఇప్పుడు ఈ వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. ఓకేనా? ఈ ఈక్వేషన్ లో చేస్తే ఇక్కడ నవ్ అందాం, కంటిన్యూషన్ అనమాట. ఓకేనా? ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేసా, అయిపోయింది. హెన్స్ ద రిజల్ట్. ఓకేనా? రైట్. అండ్ వన్ మోర్ ప్రాబ్లం. చాలా సింపుల్గా ఉంటాయి ఈ ప్రాబ్లమ్స్, అంటే కొంచెం ఇష్టపడుతూ నేర్చుకోవాలి, అప్పుడు సింపుల్గా ఉంటాయి. ప్రాబ్లం నంబర్ 2. లెట్ ఎఫ్ మ్యాప్స్ capital S to capital R be a mapping where capital S is equal to R minus singleton 2 అంటే రియల్ నంబర్స్ లోంచి 2 అనేది ఉండకూడదు. యూజింగ్ definition of a limit definition ఉపయోగించకుండా prove that limit x tends to 2 x square minus 4 by x minus 2 is equal to 4. ఓకేనా? ఇది మనం ప్రూవ్ చేయాలి.
ఏంటిది ఇక్కడ కూడా యూజింగ్ ద డెఫినేషన్ ఆఫ్ ఎ లిమిట్, కానీ 2 అనేది లిమిట్ పాయింట్ 2 అనేది యూజ్ చేయకూడదు. ఓకేనా. సొల్యూషన్. సో లిమిట్ పాయింట్ ఆఫ్ ఏ డెఫినేషన్ కాబట్టి మనకి ఏం కావాలి, కంపల్సరీగా లెట్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 కావాల్సిందే. తర్వాత అండ్ క్యాపిటల్ ఎస్ ఇస్ ఈక్వల్ ఏమి ఇచ్చాడు, క్యాపిటల్ ఆర్ మైనస్ సింగిల్టన్ 2, ఇది కూడా ఇచ్చేసాడు. అండ్ ఇది కూడా అతనే ఇచ్చేసాడు, ఎఫ్ మ్యాప్స్ క్యాపిటల్ ఎస్ టు క్యాపిటల్ ఆర్ బి ఎ ఫంక్షన్ అంట, ఒక ఫంక్షన్. ఓకేనా. అయితే బి ఎ ఫంక్షన్ కాబట్టి దేర్ ఫోర్ 2 ఈజ్ ఏ లిమిట్ పాయింట్, 2 ఈజ్ ఏ లిమిట్ పాయింట్. 2 లేదు కదా, ఆర్ మైనస్ 2 కాబట్టి 2 లేదు కాబట్టి 2 ఈజ్ ఏ, ఇక్కడ ఎక్స్టెన్స్ టు 2 ఇది అయింది. ఇక్కడ చూడండి, లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 దగ్గర ఇది ఈజ్ ఈక్వల్ టు 4 అని చెప్పాలి. అంటే ఇక్కడ 2 దగ్గర లిమిట్ పాయింట్ అయినట్లేగా. 2 ఈజ్ ద లిమిట్ పాయింట్ ఆఫ్ క్యాపిటల్ ఎస్. అవుతుందా లేదా వెరిఫై చేద్దాం. నౌ ఇది ఎల్. ఓకేనా. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్. అంటే ఇప్పుడు నేనేం చేస్తాను, నౌ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎల్, అంతేగా మన కండిషన్ ఇదే కదా. కాబట్టి మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 4/x-2 మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎల్ అంటే ఎంత, 4. దట్ ఈజ్ ఈక్వల్ టు మోడ్, ఈ 4ని ఎలా రాస్తానంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ 2 మైనస్ 4 -2 x -2 cancel. That is equal to mod x plus 2 minus 4. That is equal to mod x minus 2. ఇది వచ్చింది మనకి. అంటే therefore mod x square minus 4 by x minus 2 minus 4 అనేది లెస్ దాన్ ఎప్సిలాన్ రావాలి. కానీ ఎంత వచ్చింది ఇక్కడ, mod x minus 2 వచ్చింది. ఎందుకు వచ్చింది, whenever 0 less than mod x minus 2 less than delta. డెల్టా అన్న ఇక్కడ ఎప్సిలాన్ అన్న మరలా ఒకటే. ఓకేనా. ఇక్కడ నేను డెల్టా తీసుకుంటా. డెల్టా టేక్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్. టేక్ డెల్టా అన్న ఎప్సిలాన్ ఒకటే తీసుకోవాలి. ఓకేనా. therefore mod f of x minus 4 less than epsilon whenever 0 less than mod x minus 2 less than delta. ఓకే. అయితే ఇక్కడ ఎప్సిలాన్ రాద్దాం. ఇక్కడ ఎప్సిలాన్ రాసుకోండి, అక్కడ డెల్టా రాసుకుందాం. ఎందుకని, రెండు ఒకటే కాదు. అంటే ఇది రాసుకున్నా పర్వాలేదు, ఇది రాసుకున్నా పర్వాలా. అంటే therefore for each epsilon greater than 0 there exists delta greater than 0 such that mod f of x minus 4 less than epsilon whenever mod x minus 2 less than delta. అంటే therefore limit x tends to 2 f of x square minus 4 by x minus 2 is equal to 4. లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అయ్యింది. hence solved. So this is the procedure. We have to solve any problem by using the definition of a limit. అర్థమైంది కదా. మీకు ఏదైనా డౌట్స్ కనుక వస్తే నా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి, ఎక్కడైతే డౌట్లు అయితే ఉందో. ఇంకా మీకు ఇందులో మోర్ ప్రాబ్లమ్స్ కావాలన్నా కూడా నాకు మెసేజ్ చేయండి. ఐ విల్ క్లారిఫై ఈచ్ అండ్ ఎవ్రీ డౌట్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్.